బంగ్లాదేశ్ బార్డర్లో కీలక పరిణామం, ఫెన్సింగ్కు ఏర్పాట్లు. బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీకి సీఎం సువేందు గ్రీన్ సిగ్నల్. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకి పూర్తిగా కాలం చెల్లినట్టేనా? పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ 15 ఏళ్లలో చేయని పనిని ఆయన 2 రోజుల్లో పూర్తి చేశారు. దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సువేందు నిర్ణయంతో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూమిని అప్పగించనున్నట్లు సీఎం సువేందు తెలిపారు. గతంలో మమతా బెనర్జీ సర్కార్ బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించిందని ఆరోపణలున్నాయి. 127 కిలోమీటర్లకు గాను కేవలం 8 కిలోమీటర్లే మమతా సర్కార్ కేటాయింపులు చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే బంగ్లా బార్డర్లో ఫెన్సింగ్ కు భూమి కేటాయిస్తామని సువేందు హామీ ఇచ్చారు. చెప్పినట్టే ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4096 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో కేవలం పశ్చిమ బెంగాల్తోనే 2217 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం భద్రతా పరంగా, పరిపాలనా పరంగా అత్యంత కీలకం. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి అక్రమ వలసలు దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాలు ఒకే రకమైన సంస్కృతి, భాషను కలిగి ఉండడం వల్ల చొరబాటుదారులను గుర్తించడం కష్టంగా మారింది. కంచె ఉండడం వల్ల ఈ అక్రమ రాకపోకలను భౌతికంగా అడ్డుకునే వీలుంటుంది. సరిహద్దులో ఫెన్సింగ్ లేని చోట అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంది. భారత్ నుంచి బంగ్లాదేశ్కు పశువుల అక్రమ రవాణా ప్రధాన సమస్య. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నకిలీ నోట్లు ఈ సరిహద్దుల ద్వారానే ఎక్కువగా సరఫరా అవుతూ ఉంటాయి. ఫెన్సింగ్ లేని ప్రాంతాల ద్వారా డ్రగ్స్ రవాణా సులభమవుతుంది. తీవ్రవాద శక్తులు సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించి దాడులకు పాల్పడకుండా చూడటంలో ఈ కంచె కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తెలిసి కూడా మమతా సర్కార్ భూమి ఎందుకు కేటాయించలేదు? కొన్నేళ్లుగా భూమిని బదిలీ చేయడానికి మమతా ప్రభుత్వం మొగ్గు చూపకపోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని ఆమె వాదించారు. రైతుల నుంచి భూమిని సేకరించడం వల్ల వారికి అన్యాయం జరుగుతోందని గతంలో అడ్డంకులు చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఫెన్సింగ్ వల్ల సాగు భూమి దూరం అవుతుందని, వారి జీవనోపాధి దెబ్బతింటుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అసలు విషయాలు ఇవేవీ కావు. అక్రమ వలసదారులను ఓటర్లుగా మలుచుకోవడమే మమతా ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. గతేడాది లోక్సభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. మమతా ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కంచె ఏర్పాటుకు భూమిని కూడా ఇవ్వలేదని విమర్శించారు. అక్రమ వలసదారులకు టీఎంసీ ప్రభుత్వం ఆధార్ కార్డులు అందించి వివిధ ప్రాంతాల్లో వారికి సౌకర్యాలు కల్పిస్తోంది. దక్షిణ 24 పరగణాల్లో అధిక సంఖ్యలో ఆధార్ కార్డులను గుర్తించాం అని లోక్సభలో అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో వారం రోజులు తిరగకుండానే బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేయడానికి అంగీకారం తెలిపింది. అయితే బెంగాల్ సరిహద్దులో కంచె వేయడం అంత సులభం కాదు. ఎందుకంటే గంగా, పద్మ వంటి నదులు సరిహద్దుగా ఉన్న చోట కంచె వేయడం సాధ్యం కాదు. దీనిని రివరైన్ బార్డర్ అంటారు. కొన్ని చోట్ల సరిహద్దు రేఖ ఇళ్ల మధ్య నుంచి వెళ్తుంది. అక్కడ నివసించే ప్రజల సాగు భూములు సరిహద్దుకు అటువైపు ఉండడం వల్ల కంచె నిర్మాణం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. భౌతిక కంచె వేయలేని చోట ప్రభుత్వం ప్రస్తుతం కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తోంది. ఇందులో థర్మల్ ఇమేజర్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అండర్ వాటర్ సెన్సార్లు ఉంటాయి. ఇవి ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెంటనే భద్రతా దళాలను అలర్ట్ చేస్తాయి. అలాగే నదులు సరిహద్దుగా ఉన్న చోట మొసళ్లు, పాములను విడిచిపెట్టాడు. అయితే ల్యాండ్ బదిలీకి గ్రీన్ సిగ్నల్ పడడంతో వీలైనంత ఎక్కువ దూరం కంచె నిర్మాణానికి అడుగులు పడతాయి. అప్పుడు బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఆట ముగిసే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా మమతా ప్రభుత్వం చెయ్యని పనిని సువేందుకు అధికారి చేసి చూపించారు.